ముందుగా నేను గ్రేట్ గురువులు అని బాహుబలి అంటుంటాను సార్. అయితే నిజంగా 46 lakhs అంటే అది కల్లో కూడా కనలేము. సో నిజంగా ఈ రోజు నేను ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ అయితే సార్, రావద్దు అనుకున్నాను, బట్ వచ్చినప్పుడు తెలిసింది ఏంటంటే ఈ రోజు నేను చేసింది వెస్టీజ్ కాదు, అది జస్ట్ ఏదో ఆడుకుంటా పాడుకుంటా చేసినాం అనుకున్నాను. ఎందుకంటే 24/7 నేను వెస్టీజ్ లో ఉన్నానంటాను, బట్ సార్ చెప్పిన ప్రతి ఒక్క సబ్జెక్ట్ నువ్వు లేవని అనిపించింది. నా మనసులో నేను అనుకున్నాను ఏంటంటే, నువ్వు జస్ట్ చేస్తున్నావు మై గ్రేట్ అప్లైన్ చెప్తుంటా సార్, భాస్కర్ నువ్వు చేసింది కరెక్ట్ లేదు, ఫస్ట్ నువ్వు కరెక్షన్ చేస్తావు. నిజంగా సార్ నేను విత్ ఇన్ 1.5 year లో 67,000 తీసుకున్నాను సార్. అక్కడ నుంచి నా హైయెస్ట్ లేదు సార్, అక్కడ వరకే ఉంది. బట్ అనివార్య కారణాల వల్ల ఇది చెప్పొద్దు. బట్ ఇక్కడ నుంచి నేను ఏం చేయాలనేది ప్రతి ఒక్కటి ఫస్ట్ నోట్స్ లో రాసుకోవాలి, రాసిన తర్వాత దాన్ని బేస్ ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Okay, good morning. Good morning. First of all, Subhay sir, good morning. Okay, good morning. Good morning to first of all, Subhay sir, good morning. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ శర్మ. రియల్ చెప్పాలంటే అతి చిన్న వయసులో నేను తీసుకోవడం జరిగింది వెస్టేజ్ బిజినెస్ ఆపర్చునిటీ. నిన్న సెషన్ వచ్చేసి మైండ్ సెట్. నా మైండ్ ఏంటంటే ఎప్పుడున్నా నెగిటివ్ థింక్ చేసేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను స్టడీ చేసేటప్పుడు ఎప్పుడు నాకు నేను మాట్లాడుకునేది, కానీ అది ప్రెసెంట్ ఎప్పుడైతే వెస్టేజ్కి వచ్చినా అది పక్కన పెట్టినా సార్. రియల్గా ఈరోజు సార్ చెప్పింది ఏంటంటే నేను డెఫినెట్లీ సెల్ఫ్ టాక్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే నేను కార్ తీసుకున్నానో, కార్ తీసుకోగానే ఇక నా కార్ వచ్చేసింది, ఇంకా ఇంకేం లేదు అని అక్కడనే కంఫర్ట్ జోన్ లో ఉన్నాను. సార్ చెప్పిన తర్వాత ఏంటంటే ఇది కాదు ఇంకా వేరే ఉంది, దాని గురించి నేను అచీవ్ చేయాలని అనుకున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి కన్స్యూమ్ చేయాలి, నెక్స్ట్ రీటైలింగ్ చేయాలి, అదే విధంగా రిక్రూట్ చేయాలని చెప్పడం జరిగింది. కన్స్యూమ్ రీటైల్ నేను చేస్తున్నాను, కానీ నా టీం చేయట్లేదు. డెఫినెట్లీ నేను చేస్తూ నా టీంతో పాటు నేను చేపిస్తాను. నెక్స్ట్ డిసెంబర్ వరకు డెఫినెట్లీ ఐపీఎల్ అవుతాను యాజ్ ఏ December 31st, 2024 లో. Yes, good morning all of you. Good morning. నా పేరు కోయ వెంకటరమణ, కేవీఆర్ అని వెస్టేజ్. ఓకే, నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ వెస్టేజ్ వ్యాక్సినేట్ చేశానని చెప్పడం నేను సిగ్గుపడుతున్నాను వాస్తవంగా. ఎందుకంటే నేను ఇప్పుడు దాదాపు ఒక 2 years నుంచి మాక్సిమం కంఫర్ట్ జోన్ లో ఉన్నా. 2 years నుంచి గురుగారిలో తెలుసు. మెయిన్ నా డ్యూటీ 9 to 5. అయితే 5 దిగి వర్క్ చేయడానికి మర్చిపోయిన వాస్తవానికి. ఆ వర్క్ చేయడం మర్చిపోవడంతో ఇప్పుడు ఇలా ఉంది పరిస్థితి. అయితే నేను డిసెంబర్ అని చెప్పాను, మార్చి నాటి 6 months నా టైం. 6 months లో ఏం చేయబోతున్నా అనేది నేను ఖచ్చితంగా 100% ఐపీఎల్ అయిపోతా, 100% గ్రౌండ్ డైరెక్ట్ అయిపోతా. ఎందుకంటే ఇప్పుడు నాకు మొత్తం కూడా నేను అయితే గీతే నాకు సిల్వర్ గోల్డ్ నడుస్తుంది. ఆ సిల్వర్ గోల్డ్ కాకుండా మొత్తం 6 channels లో 4 channels సిల్వర్ పట్టుకోవాలి. నా గోల్ అది. ఇప్పుడు సార్ నిన్న చెప్పిన ట్రైనింగ్ ఒకటే నాకు బాగా అనిపించింది. నెట్ ఉంటే ముందుకెళ్ళిపోవాలి మొత్తం, అంతేగాని ఇంటికి పడిగా మనం పడిపోతాం, మనం మీకు వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా నిర్ధారణ ఉండాలి. ఆ నెట్ అనేది మనం నేర్చుకున్నాం ఖచ్చితంగా ఈ ట్రైనింగ్ ద్వారా. అది నాకు మంచిగా అనిపించింది. నేను ఆ డ్రెస్ కూడా యూనిఫామ్ వేస్తాను కాబట్టి 9 నుంచి సాయంత్రం 5 వరకు యూనిఫామ్ వేస్తాను. డ్యూటీకి వెళ్ళేటప్పుడు వెస్టేజ్ యూనిఫామ్ అని వేస్తాను డైలీ. ప్రతి నాకు అదే అనుకునేది. ఈ షర్ట్స్ ప్రెజెంట్ 2 ఉన్నాయి, నేను 4 కుట్టిస్తాను. ప్రతిరోజు 6 రోజులు ఖచ్చితంగా 6 వేసుకున్నాం. మళ్ళీ సండే కుట్టిస్తాను, మళ్ళీ అదే పని. ప్రతిరోజు కూడా సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు వర్క్ చేయాలా, ఇదే నేను డిసైడ్ చేసుకున్నా. 100% సీరియస్ గా చెప్తున్నాను. నేను 100% సార్లు మనం ఖచ్చితంగా 100 లక్షలు ఇస్తాను సార్. నిజంగా నేను ఇందాక ఫోటో కూడా చేసుకున్నాను మీతో. నాకు ఒకటే అనిపించింది, సుబ్బయ్య శెట్టి సార్ ఫ్లైట్ లో నేను ఉన్నానా లేదా డౌట్ నాకు అదే అనిపించింది సార్. నేను సుబ్బయ్య శెట్టి సార్ హైట్ లో ఉన్నాను, కానీ ఆయన ఆలోచనతో ఆయన ఆలోచన రీచ్ అవ్వాలా ఖచ్చితంగా. ఆయన గారు అంతా నా మైండ్ లోకి వెళ్ళారు సార్. ఖచ్చితంగా చెప్తాను సార్, మీకు 6 నెలలు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఇస్తాను సార్. థ్యాంక్ యూ సార్. మీ ట్రైనింగ్ మనకు చాలా అద్భుతంగా ఉంది సార్. వచ్చేటప్పుడు కొద్దిగా డౌట్ ఉంటుంది, కానీ ఇప్పుడైతే క్లారిటీగా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. గురువు గారు థ్యాంక్ యూ సార్. మేడం మాట్లాడుతుంది.
గుడ్ మార్నింగ్ సుబైర్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడికి వచ్చినప్పుడు నేను అసలు రానన్నాను సార్. సార్ తోటి చెప్పేశాను, నేను రానని చెప్పాను. మా పిల్లలు అన్నారు, అమ్మ గురించి తెలుసు కదా డాడీ, రిజర్వేషన్ చేపించేసి ఎందుకు రాదో చూద్దాం.